మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అంటున్నాడు హబక్కూకు ప్రవక్త. మనకి ఈ విధముగా దేవుని వాక్యం తెలియచేస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని దేవుడు హబక్కూకు ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి నీతిమంతులు అని ఎవరు అంటారు అంటే, నీతిమంతులు అని దేవుణ్ణి సేవించే వారిని, దేవుణ్ణి మనసులో విశ్వసించిన వారిని నీతిమంతులు అంటారు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడను అని కూడా అంటారు. నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుదురు అని వాక్యంలో తెలియజేస్తుంది. మనకి విశ్వాసమే మనం బ్రతికిస్తుంది. మనము నీతిమంతులముగా ఉన్నప్పుడు మన విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచింది, ఆమె స్వస్థపరచబడింది. అలాగే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు బ్రతుకుతారు, వారు జీవిస్తూ ఉంటారు. ఈ జీవితమే కాక ఈ జీవిత అనంతర జీవితము కూడా జీవిస్తూ ఉంటారు, సదాకాలం జీవిస్తూ ఉంటారు. నీతిమంతులు విశ్వాసము మూలముగా బ్రతుకుదురు అంటున్నాడు. మనము నీతిమంతులముగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి, దేవుని సేవిస్తూ ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని విశ్వసించాలి. ఆయన చెప్పిన మాటల యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడు మనము విశ్వాసులముగా ఉంటాం. హెబ్రీలకు రాసిన పత్రికల్లో 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికను మనం చూస్తాం. 11వ అధ్యాయము 1వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నాయి అన్నటకు రుజువునై ఉన్నది అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటలు మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. విశ్వాసం అంతే. అబ్రహాము ఏమి నమ్మాడు? విశ్వాసించాడు, దేవుని మాటల నుండి విశ్వాసించాడు. వాడు విశ్వసించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వసించి ఈ లోకము శాశ్వతమైనది కాదు అని వారు గుడారాల్లో జీవించారు అని, ఆ రాబోయే లోకం కొరకు ఈ లోకంలో వారు గుడారాల్లో జీవించారని వాక్యంలో తెలియచేయబడుతుంది. విశ్వాసం, అంత విశ్వాసం ఉంచారు వాళ్ళు, దేవుని మాటలకు అంత విశ్వాసం ఉంచారు. కాబట్టి వీరు విశ్వాసులుగా తీర్చబడ్డారు. మనము కూడా దేవుని మాటలకు విశ్వాసం ఉంచాలి. లేని దాన్ని ఉన్నది అన్నట్టుగా నమ్మినప్పుడు దేవుడు మనకి విశ్వాసం బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మనము రాబోయే లోకమునకు మన వారసులం కావాలంటే ఆ లోకము మన కొరకు నిర్ణయించబడిందని మనం విశ్వసించి ఆ లోకమున ప్రవేశించే విధముగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆ లోకమును అనుగ్రహిస్తాడు, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసము ద్వారా మనం జీవించాలి. అదృశ్యమైనది ఉన్నది అన్నట్టుగా మనం జీవించాలి. ఈ విశ్వాసం ద్వారానే ఎంతో మంది భక్తులు దేవునిలో జీవించారు. లేనప్పటికీ ఉన్నది అని నమ్మి వారు దేవుని యందు విశ్వసించి జీవించారు. హనోకు జీవించాడు, నోవాహు జీవించాడు. నోవాహు ఆ తరం వారందరిలో విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు దేవునికి. ఆ ఒక్క కుటుంబాన్నే దేవుడు రక్షించడానికి అంత భక్తిపరుడయ్యాడు నోవాహు. కుటుంబ యజమానులైన వారు వారి కుటుంబాలను ఎలా నడిపించుకోగలుగుతున్నారు? దేవుని యొక్క విశ్వాసంలో నడిపించుకోగలుగుతున్నారా? దేవుని యొక్క భక్తిలో బిడ్డలను పెంచగలుగుతున్నారా? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి బిడ్డలను పెంచుతూ ఉన్నారా? నోవాహు అదే చేశాడు. ఆయన విశ్వాసం ఉంచాడు, తన కుటుంబాన్ని అంతటినీ విశ్వాస నావలోనికి నడిపించాడు. ఆయన ఆ ప్రళయంలో నుండి వారు తప్పింపబడ్డారు. ఆ ఒక్క కుటుంబమే తప్పింపబడ్డారు, 8 తప్పింపబడ్డారు. కాబట్టి మనము ఈ వీరందరినీ మనం మాదిరిగా ఉంచుకోవాలి. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, నోవాహును, ఇంకా తర్వాత శారా విశ్వాసమందును, ఇంకా ఎంతో మంది, యోసేపు విశ్వాసమందును, వీరందరూ విశ్వాసం ఉంచడం వలననే దేవుడి చేత ఆశీర్వదింపబడ్డారు, మహిమపరచబడ్డారు, కొనియాడబడుతున్నారు. ఇప్పటికే వారు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడ్డారు,
ఇప్పటికీ వారు కొనియాడబడుతున్నారు. వారి విశ్వాస జీవితం బట్టి వారు కొనియాడబడుతున్నారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని ఈ వాక్యము మనకి ఏం నేర్పుతుంది? విశ్వాసం ఉంచాలని నేర్పుతుంది. ఈ విశ్వాసుల జాబితాను మన కోసం రాయబడి ఉంది. వారి నీతి క్రియలను మనము ధ్యానిస్తూ ఉండాలి. వారి విశ్వాసము ఎలాంటిదో మనము చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు వారు ఎలా అంగీకరించి వారి జీవితాలను కొనసాగించుకున్నారు మనము ధ్యానిస్తూ ఉండాలి. దేవుని మాటలు మనం వింటూ ఆ మాటలందు విశ్వాసం ఉంచినప్పుడు మనము బ్రతుకుతాం. బ్రతికేది ఈ జీవిత కాలంలోనే కాదు, నిరంతరము బ్రతుకుతాం. నీతిమంతుడి విశ్వాసం మూలముగా బ్రతుకును అన్న వాక్యము ఈ జీవిత కాలమే కాదు, రాబోయే జీవిత కాలంలో కూడా మనం బ్రతుకుతాము అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఈ విశ్వాసమును కొనసాగించుకున్నాము. దేవుని మాటలు విని దేని ఆజ్ఞలకు లోబడి మన భక్తి జీవితాన్ని కొనసాగింపు చేసుకుందాము. ఆశీర్వదింపబడదాం. దేవుని కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. నీతిమంతుడి విశ్వాసం మూలముగా బ్రతుకును అని మాకు వాక్యం ఇచ్చిన దేవా, నీతిమంతులముగా జీవించే కృప దయచేయండి అయ్యా. మీరు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన నీతిమంతులను మేము అనుసరించే జ్ఞానం దయచేయండి అయ్యా. మీ వాక్యములను వినే భాగ్యం దయచేయండి అయ్యా. మీ ఆజ్ఞలను గైకొనే భాగ్యం దయచేయండి అయ్యా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా ఈ విధముగా ఆశీర్వదింపబడినైనా మీకు మహిమార్థమై జీవించి బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.